సమయం కుదరట్లేదు. మొదటిది, చప్పట్లు కొట్టడం వల్ల మన జీవం కలిగిన ప్రభు నామాన్ని మహింపరుస్తాం. రెండవది, చప్పట్లు కొట్టడం వల్ల మన గుండె కూడా బాగా పనిచేస్తుందంట. చాలామంది ఏదో చల విగ్రహాలాగా కూర్చుంటారు, కానీ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, ఏ ఊరికి వెళ్ళినా సరే, ప్రభు సన్నిధిలో మాత్రం మనము చప్పట్లు కొడుతూ మన దేహం అంతా కూడా కదలాలి. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృప అనే పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ నాతో పాడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాం. హృదయపూర్వకంగా జీవించడానికి దేవుని ఆరాధన మన ఆత్మని స్థలంలో కుమరిస్తాం. మన హృదయంలో నిలబడాలి. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో నీ ప్రేమను చూసావు. ఏ యోగ్యత నాలో ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో నీ ప్రేమను చూసావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి హృదయం కదిలించేవాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నా జీవిత సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ చెబోలా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. స్తోత్రం. నా జీవిత సాగుచుండగా తుఫానులు